అందరికీ నమస్కారం గైస్. మన ఫోర్ ఫిష్ స్టోరీకి అందరికీ సుస్వాగతం. ఈరోజు ఏం జరిగిందంటే మన మోనో ఏంజల్ ఫిష్ గాడిని అదే మనం పెట్టిన కప్పులోకి మోనో ఏంజల్ ఫిష్ గాడి వెళ్ళి దాక్కున్నాడు అనమాట. ఆ కప్పుతో పరంగా తీసుకెళ్ళి వేరే దాంట్లో వేసాను. అలా ఎందుకు వేసానంటే యాక్చువల్గా మోనో ఏంజల్ ఫిష్లు రాకముందుకి వచ్చిన తర్వాతకి మన తారాలో డిఫరెన్స్ చూడొచ్చు మీరు. దాని రెక్కలు మొత్తం కొరికేసాయి అనమాట. దాని పైన ఉన్న రెక్కల్ని వాటి తోకల్ని మొత్తం కొరికేసాయి. నేను గూగుల్ చేసి కూడా చూసాను మోనో ఏంజల్ ఫిష్ని దీన్ని ఒక దాంట్లో ఉంచొచ్చా అంటేని లేదు ఉంచకూడదు. ఏ ఏంజల్ ఫిష్ నుంచినా సరే అవి అగ్రెసివ్గా ఉంటాయి వేరే స్పీసెస్ మీద. సో గోల్డ్ ఫిష్లు పెద్దవి అయితేనేమో మోనో ఫిష్ రెక్కల్ని గట్టా కొరికేస్తాయి. ఒకవేళ మోనో ఏంజల్ ఫిష్ పెద్దదైతే గోల్డ్ ఫిష్ రెక్కల్ని గట్ట కొరికేస్తేనే ఉందన్నమాట. సో నాకు కొంచెం టెన్షన్ వేసింది. అసలే ఈ తారాగాడి అసలు మనకి చాలా కొంచెం లావు ఉండడం వల్ల అటు ఇటు ఊగలేదు, తొందరగా ఈదలేదు అనమాట. అలాంటిది ఇది రెక్కలు కూడా ఉరిగేస్తుంది ఇంకేంటో అని చెప్పేసి దాన్ని తీసి పక్క దాంట్లో వేసాను, కప్పుతో పాటు వేసాను. సో అది అయిపోయిన తర్వాత వాడికి ఫుడ్ అయితే పెట్టాను. అసలు నేను చూస్తున్నాను అది వచ్చిన తర్వాత నిన్న కూడా గమనించాను అనమాట. అది కిందకి వెళ్ళట్లేదు, కిందకి వెళ్ళడానికి భయపడుతుంది, పైపైనే ఈదుతుంటూ పైపైనే తిరుగుతుంది తారా ఫిష్. ఎమ్లీకి కూడా కొంచెం కొంచెం కొరికేసి ఉందన్నమాట. మీరు అది గమనించవచ్చు వీడియోలో. సో నేనైతే సపరేట్ అయితే చేసాను, కానీ దానికి కూడా ఆక్సిజన్ కావాలి. మన దగ్గర 2 ఆక్సిజన్ లేవు. దాని గురించి ఆలోచిస్తున్నాను. ఆక్సిజన్ లేకుండా మోనో ఏంజల్ ఫిష్ని పెంచొచ్చా, లేదంటే ఇదే ట్యాంక్లో ఏదైనా అడ్డంగా పెట్టేసి అది కలవకుండా ఏమైనా చేసి పెట్టొచ్చా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. మీరేమన్నా ఐడియాస్ ఉంటే ఇవ్వండి ఫ్రెండ్స్, అలా చేద్దాం ప్రస్తుతానికి అయితే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఎంకరేజింగ్ మీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.